ఒక గొప్ప మహాజ్ఞాని, పండితుడైనటువంటి ఒక ఆయన ఒక వాగు దాటి వేరే ఊరికి వెళ్ళాల్సొచ్చింది. వాగు దగ్గరకొచ్చి పడవ ఎక్కాడు. పడవ ఎక్కిన దగ్గర నుంచి ఆ పడవ నడిపే వ్యక్తిని ఇలా అడుగుతున్నాడు. "నీకు రామాయణ మహాభారతాలు తెలుసా? నీకు వేదాంతం తెలుసా? నువ్వేం చదువుకున్నావు? ఎప్పుడు చదువుకోలేదా? వినలేదా?" అని. "లేదయ్యా" అన్నాడు. "అయ్యయ్యో! నీ సగం జీవితం ఇట్లాగే వృధా చేసుకునేసావు కదయ్యా" అన్నాడు. కాసేపటికి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు అది గమనించినటువంటి పడవ నడిపే వ్యక్తి, "అయ్యా! మీకు ఈతొచ్చా?" అని అడిగాడు. "నాకు రాదన్నాడు." "అయ్యయ్యో! అయితే మీ పూర్తి జీవితం వృధా అయిపోయిందయ్యా" అని చెప్పేసి తను మాత్రం దూకేసి ఈదుకుంటూ అవతలొడ్డుకెళ్ళిపోయాడు. ఇతను మాత్రం మునిగి అక్కడే చనిపోయాడు. కాబట్టి ఎవరి జ్ఞానం వాళ్ళకుంటుంది. ఎవరికి ఏది కావాలో అది వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చే ఉంటాడు. సందర్భాన్ని బట్టి ఎవరి గొప్పతనం బయటకొస్తుంది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కసారి. అంతేకానీ నీకు తెలిసిందే జ్ఞానం కాదు.